నమస్తే. నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారు వరదలు సంభవించిన టైంలో ఆయన చేసిన పనితీరుపై భారత జాతీయ ఆర్మీ మేనేజర్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. బేష్ అంటూ ఆయన్ని పొగిడారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లోకేష్ టీం ఏదైతే ఉందో వాళ్ళను కూడా ఆయన పొగిడినట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, మొన్న వరదల కారణంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరుని బట్టి జాతీయ ఆర్మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ బేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే లోకేష్ టీంని కూడా ఆయన పొగడటం జరిగింది. సో ఈ టాపిక్ని మీరు ఎలా తీస్తారు? ఒకటండి, భారత ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైనా సరే అంత ఈజీగా ఎవరిని అప్రిషియేట్ చేయరు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అప్రిషియేట్ చేస్తారు. అలా కాకుండా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా ప్రశంసించరు. చంద్రబాబు నాయుడు గారి పనితీరుని చూసిన తర్వాత ఆయన్ని బేష్ అనకుండా ఉండలేకపోయారు భారత ఆర్మీ అధికారి. ఎవరనంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రీజియన్కి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆంధ్ర తెలంగాణ జనరల్ ఆపరేషన్స్ కమాండర్ ఆయన. ఈ రీజియన్ ఆంధ్ర తెలంగాణ రీజియన్ జనరల్ ఆపరేషన్ కమాండర్ రాకేష్ మనోచా ఆయన పేరు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసి కాకినాడ అలాగే విజయవాడలో జరిగినటువంటి విపత్తుల సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసినటువంటి పని, వీటన్నింటిని చూసిన తర్వాత ప్రశంసించారు. ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అప్పటికప్పుడు అక్కడికి తీసుకెళ్లారు విజయవాడలో వరద సంభవించినప్పుడు. సో కాబట్టి ఆయన క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనిని ఆయన ప్రశంసించారు. ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆయన అని అంటే, రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు ఆయన, రాకేష్. వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఆ విపత్తు సంభవించినప్పుడు ఏ విధంగా ఆపరేట్ చేశారు అనేది చర్చించిన సందర్భంగా ఆయన అద్భుతంగా చేశారు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎన్డీఆర్ఎఫ్ దళాలని మూవ్ చేయటం కానీ, లేదా డ్రోన్స్ను ఉపయోగించడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు అని చెప్పి ఆయన ప్రశంసించగలిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లోకేష్ గారు ఆ విపత్తు సందర్భంగా వ్యవహరించినటువంటి తీరు, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కోఆర్డినేషన్ చేసుకుంటున్న తీరు, ఇవన్నీ కూడా ఈ విపత్తుల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరులో కీలక భాగంగా ఉన్నాయి. సరే, ఆ ప్రస్తావన, లోకేష్ గారి ప్రస్తావన ఆర్మీ ఆఫీసర్ తీసుకురాకపోయినప్పటికీ కూడా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు అనే దాని మీద కానీ మనం విశ్లేషించుకుంటే దీని కంటిన్యూషన్లో ఆయన విపత్తు సందర్భంగా బుడమేరుకి వెళ్ళి బుడమేరు కట్టను పూడ్చడానికి మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఆయన అక్కడే ఉండి మొత్తం పర్యవేక్షించారు. అలాగే ఆయన మొత్తం మ్యాప్ తోటి మొత్తం చూపించి, శాటిలైట్ మ్యాప్లు అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు టీంకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ కట్ట తెగిపోయింది, దీన్ని ఎలా పూడ్చాలి, ఇవన్నీ ఒక బ్లూ ప్రింట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి గ్రౌండ్కి కూడా వెళ్ళారు లోకేష్ గారు. వెళ్ళి అక్కడ ఆ బాధ్యతను, బుడమేరు బాధ్యత మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి అప్పచెప్పారు. ఒకవైపు ఇదంతా చూస్తూనే ఇంకొక వైపు ఆ విపత్తు నుంచి బయటికి రాగానే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి మొత్తం ఒక స్క్రూటినీ చేశారు లోకేష్ గారు. ఎవరెవరు పార్టీలో పనిచేశారు, ఎవరెవరు పార్టీలో ఉంటూ నటిస్తున్నారు, ఎవరు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, పార్టీలోనే ఉంటూ ఇంటి దొంగలు ఎవరు అనేది కూడా ఆయన నిఘా పెట్టారు. ఆ నిఘా నామినేటెడ్ పోస్టుల సందర్భంగా పెట్టారా అని అంటే లేదు, యువగళం అప్పుడే
పెట్టారు. యువగళం నుంచి ఆయన మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎవరు ఏంటి, ఎవరెవరు పార్టీకి నిస్వార్థంగా లేదంటే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నట్టు నటిస్తున్నారు, ఎవరు వెన్నుపోటుదారులు ఉన్నారు పార్టీలో అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. యువగళ సందర్భంగా ఆయన దాదాపు 3,300 కిలోమీటర్ల దాకా ఆయన పాదయాత్ర చేశారు. యువగళం పాదయాత్ర దాదాపు 200 చిల్లర రోజులు. ఆ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఏంటి, ఎవరు ఏంటి అనేది ఆయన ఒక డేటాని తీసి పెట్టుకున్నారు. దీంతోపాటు ఆయన ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో విపత్తు జరిగిన సందర్భంగా కొంతమంది మంత్రులు ముందుకు రాకపోవటం, అధికార యంత్రాంగం కూడా కొంత సహకరించకపోవటం ఏంటి ఇమీడియట్గా ఇవన్నీ చూసిన తర్వాత అసలు పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ ఇవ్వాలంటే ఏంటి, ఏ ప్రాసెస్ మీద ఇవ్వాలనే దాని మీద ఆయన ఒక కసరత్తు చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి కానీ లేదంటే పరిపాలనలో మరింత చురుగ్గా ప్రజల మధ్యకు వెళ్ళడానికి కానీ ఇవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత 4 రకాలుగా ఆయన స్క్రూటినీ చేసుకున్నారు. ఒకటేంటంటే IVRS కాల్స్ ద్వారా ఎవరెవరికి పదవులు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక ఫోరంను ఏర్పాటు చేశారు. ఒక ఫోరంను ఏర్పాటు చేసి ఆ ఫోరం ద్వారా ఈ మొత్తం ఎంపికను చేశారు అనేది తెలుస్తుంది. ఆ ఫోరం ఏంటంటే కొంత మీడియా ద్వారా సమాచారాన్ని తెప్పించుకోవటం, మీడియా ద్వారా అలాగే పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు, త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఎలక్షన్ టైంలో త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఇలా మొత్తం ఒక ఫోరాన్ని ఏర్పాటు చేసి 4 రకాలుగా తీసుకుని ఒక ఫోరంని ఏర్పాటు చేసి ఈ ఫోరంలో దీన్ని డిస్కస్ చేసి అంతిమంగా IVRS కాల్స్ తీసుకొని ఒపీనియన్ కనుక్కున్న తర్వాతనే ఈ పదవుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ లోకేష్ మార్క్ పరిపాలన, లోకేష్ మార్క్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీలో చాలా క్లియర్గా ఈ విపత్తు తర్వాత నుంచి బాగా కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2వ లిస్ట్ కూడా రాబోతుంది. ఆ 2వ లిస్ట్ కూడా ఖచ్చితంగా లోకేష్ మార్క్ ఖచ్చితంగా దాని మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ఫోరంని ఏర్పాటు చేసుకొని 4 రకాలుగా దాన్ని జల్లెడ పట్టిన తర్వాతనే ఫైనల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు ప్రభుత్వాన్ని, ఇంకొక వైపు పార్టీని, మరోవైపు అడ్మినిస్ట్రేషను, వీటన్నిటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్యాక్ ఎండ్గా లోకేష్ గారు ఉంటున్నారు. కాబట్టి ఆ విపత్తు సంభవించినప్పటికీ కూడా విజయవాడ అలాగే కాకినాడలో దాన్ని ఇమీడియట్గా విపత్తు నుంచి బాధితులను బయట వేయటానికి ఉపయోగపడింది. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఆ భారత ఆర్మీ అధికారి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు. సో జనరల్గా ఆర్మీ ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళలాగా వాళ్ళు ఏదో ఆశించి ప్రశంసించేటువంటి రకాలు కాదు ఆర్మీ వాళ్ళు. చిత్తశుద్ధితోటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళనే ప్రశంసిస్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినటువంటి ఆయన ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేసింది, కాకినాడ అలాగే విజయవాడలో జరిగినటువంటి విపత్తు సందర్భంగా అనేది ఒక అవగాహన, ఒక పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారిని బేష్ అంటూ ఆయన ప్రశంసించడం అనేది ఒక రకంగా అది చెప్పుకోదగ్గ అంశంగా మనం తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.